నమస్తే. ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు కామాఖ్య అమృత శోధన వ్యవస్థాపకురాలు వేణుశ్యామ మాతాజీ. అమ్మవారితో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ, మన శరీరంలో షట్చక్రాలు ఉంటాయి. ఈ షట్చక్రాలకు అధిష్టాన దేవతలు ఎవరమ్మా? మన శరీరంలో ఉన్న 7 చక్రాలకి అధిష్టాన దేవతలు. మూలాధార చక్రానికి గణపతి, స్వాధిష్టాన చక్రానికి సుబ్రహ్మణ్య స్వామి, అక్కడే మనం బాలా త్రిపుర సుందరిని కూడా కొలుస్తాము. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కానీ దాని అధిష్టాన దేవత మాత్రం సుబ్రహ్మణ్య స్వామి. వీళ్ళిద్దరికీ ఏం రిలేషన్ ఉంది అన్నది మనం చక్రాల్లో మాట్లాడుకుందాం. మణిపుర చక్రానికి వచ్చేసరికి చండీ అమ్మవారు, అనాహత చక్రానికి వచ్చేసరికి శ్రీకృష్ణ పరమాత్మ, ఇంకా విశుద్ధి చక్రానికి వచ్చేసరికి దత్తాత్రేయుల వారు, ఆజ్ఞా చక్రానికి వచ్చేసరికి శివయ్య సదాశివుడు, తర్వాత సహస్రార చక్రంలో లలితా పరమేశ్వరిని. ఇది శ్రీ విద్యా ఉపాసనలో చక్రాలకున్న అధిష్టాన దేవతలు. వీటిని యాక్టివేట్ చేసేది ఎవరు అంటే ఆ చక్రంలో ఉన్న అధిష్టాన దేవత ఎవరైతే ఉన్నారో వారి శరణు వేడితే తప్పకుండా అవి యాక్టివేట్ అవుతాయమ్మా. ఇక్కడ గణపతి ఉపాసనతో ఏమవుతుంది అని అంటే కుండలిని అనే శక్తి అంటే జాగృతం అవడం జరుగుతుంది. ఎందువల్ల అంటే మూలాధార చక్రంలోనే కుండలిని శక్తి 3 చుట్ల పాము రూపంలో పడుకునుంది అని మనం చెప్పుకుంటాం. ఈ మూలాధార చక్రానికి ఉన్న లక్షణం పేరేంటిట అంటే అనుమానం. ఈ అనుమానం వల్ల ఏమవుతోంది అని అంటే మనకి అన్ని డౌట్లే, అంటే నిజం వైపు వెళ్లకుండా ఎప్పుడు అనుమానాలతోనే. ఈ అనుమానం వల్ల కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, కన్ఫ్యూజన్ వల్ల టెన్షన్ వస్తుంది. అందుకే ఈ గణపతి మీరు చూస్తే ఆయన ఆకారం కూడా చక్కగా ఒక చోట పద్మాసనం వేసుకుని కూర్చుంటారు, అంటే కదలలేరు అని అనిపించినట్టు. కానీ ఇక్కడ కదలలేదు అంటే ఏంటి అంటే ఈయన కదలకుండా ఏం చేస్తున్నాడు అంటే ఆ లోపల ఉన్న కుండలిని అనే శక్తిని యాక్టివేట్ చేస్తున్నారు. ఎప్పుడైతే అది జాగృతం అవుతుందో, అందుకే ఆయనకి బుద్ధి సిద్ధి భార్యలు. ఈ బుద్ధి ఏం చేస్తూ ఉంటుందంటే మనలో ఉన్న ఈ యొక్క బుద్ధి లోపం అంటే ఏంటంటే ప్రతి దానిపైన డౌట్ పడే లక్షణాన్ని తీసేస్తే ఈ సిద్ధి అమ్మవారు ఏం చేస్తుంది అంటే మనం అనుకున్న దాన్ని సాధించే లక్షణాన్ని మనకి ప్రసాదిస్తుంది. దానివల్ల ఏంటి అంటే ఈ కుండలిని అనే శక్తి జాగృతం అవడం ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటి అంటే నార్మల్గా మూలాధార చక్రం భూతత్వానికి సంబంధించింది కాబట్టి నేను ఇక్కడికి అసలు ఎందుకు వచ్చాను అంటే నా డెస్టినీ ఏంటి అని తెలుసుకునే పరిస్థితి మనకి మహాగణపతి ప్రసాదిస్తాడు. అంటే ఏవి అంటే డౌట్స్ నుంచి డెస్టినీకి మారుతాం అనమాట. అంటే డౌట్స్ ఉన్న మనం కాస్త ఫోకస్ పెట్టి మన డెస్టినీని మనం ఎంత బాగా చేరుకోవచ్చు అన్నది గణపతి ద్వారా మనకు అర్థమవుతుంది. అంటే బుద్ధి సిద్ధి అమ్మవారు నిజంగా మీరు అన్నట్టు ఎంత బాగుందో. అనుమానం అనేది ఫస్ట్ మనిషికి ఉంటుందమ్మా నిజంగా, దాంతోనే టెన్షన్స్ వస్తూ ఉంటాయి. అమ్మ, ఇప్పుడు స్వాధిష్టానం గురించి అయితే ఎట్లా చెప్తారమ్మా? స్వ అధిష్టానం అంటే అర్థం ఏమిటి అంటే దాని పేరులోనే ఉంది చూడండి. స్వ అంటే సొంతంగా, అధిష్టానం అంటే దేవత తనకి తానుగా కూర్చున్న ప్లేసు. అందుకే లలితా సహస్రంలో కూడా శక్తి కూటము అని పిలుస్తారు దాన్ని. అంటే మొత్తం ఎనర్జీ అంతా బాడీకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన జెనిటల్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ, దాన్నే స్వాధిష్టాన చక్రము. ఆ శక్తి ఎలా ఉంది అంటే ఇప్పుడు డిజైర్తో ఉంటుంది. అంటే బోల్డ్ అని కోరికలు, ఇది కాల తెలియ కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. ఇప్పుడు అయితే ఈ స్వాధిష్టాన చక్రంలో సుబ్రహ్మణ్య స్వామిని కొలుస్తాము, ఆ కన్ఫ్యూజన్ కాస్త పోయి ఏంటి అంటే ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఆ క్లారిటీ ఏంటంటే అసలు నాకు ఇన్ని కోరికలు ఎందుకు వచ్చాయి, ఎందువల్ల అదే ఆ డిజైర్ అనే ఎనర్జీయే మొత్తం శరీరం అంతా వెళ్తోంది. అప్పుడు ఒక్కొక్క పోల్లోంచి ఏమొస్తున్నాయంటే అదే రక్త బీజులు అంటే అర్థం. రక్త బీజుడిని అమ్మవారు చంపింది అంటే మనలో ఉన్న కోరికలు అనమాట. అంటే ఒక్కొక్క సెల్లో అంటే రక్తం ఏదైతే ఉందో అందులో ఉన్న ప్రతి పాయింట్లోనూ కూడా మనకు కోరిక ఉంటుందిట. అన్ని కోరికలతో ఉన్న మనం ఇవన్నీ ఎందుకు వచ్చాయి అని అంటే అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి మనకు ఒక క్లారిటీ ఇస్తాట. ఆ క్లారిటీ ఏంటి అంటే ఇది నీ కోరిక అని ప్రశ్నించుకునే స్థితి మనకు కల్పిస్తాడు. ఎప్పుడైతే కల్పించాడో అప్పుడు అర్థమయ్యే విషయం ఏమిట, నేను వాళ్ళని చూసి వీళ్ళని చూసి, ఎందుకంటే అక్కడ ఉన్న లక్షణం పేరు కంపారిజన్. అంటే ప్రతి ఒక్కళ్ళతోనూ పోల్చుకుంటూ ఉంటాం అనమాట. ఈ పోల్చుకోవడం వల్ల వాళ్ళవన్నీ ఏం చేస్తున్నాం మనం క్యారీ చేస్తున్నాం. అది క్యారీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ప్రతి ఒక్కళ్ళ కోరికలు కూడా మనం తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్నాం. అంటే నా కోరిక ఏంటో నాకు తెలియదు, ఎందుకంటే నాకు కన్ఫ్యూజన్ అదనమాట. ఆ కన్ఫ్యూజన్ కాస్త సుబ్రహ్మణ్య స్వామి తీసేస్తాడు. ఎవరిది కోరుకున్నా సరే ఇది నీది కాదు, ఇది నీది కాదు, ఇది నీది కాదు. ఎప్పుడైతే అది చేశారో మన లోపల ఒక సెల్ఫ్ రియలైజేషన్ అన్నది వచ్చి అసలు నాకేం కావాలి
ఆ క్లారిటీ ఎప్పుడైతే వచ్చిందో దాంతోనే మనం ముందుకు వెళ్తాం. దీన్నే లీడర్షిప్ క్వాలిటీ అని అంటారు. ఇందాక చెప్పుకున్నప్పుడు నేను ఇక్కడ బాలా కూడా ఉంటుందని చెప్పాను. ఈ స్వాదిష్టాన చక్రానికి మన దగ్గర 51 అక్షరాలు ఉన్నాయని మన అందరికీ తెలుసు. ఆ 51 అక్షరాల్లో బా బా మా యా రా లా ఈ 6 అక్షరాలు మన స్వాదిష్టానము. అక్కడ ఏంటంటే షట్కోణం ఉంటుందన్నమాట. ఆ షట్కోణంలో ఈ 6 లెటర్స్ ఉంటాయి. ఈ 6 లెటర్స్ ఉండడం వల్ల బా నుంచి లా వరకు ఉన్న అక్షరాల సమూహం పేరే బాలా అంటే దాని పేరు ఏంటి అంటే ఆ బాలా అని పేరు ఎందుకు వచ్చింది అంటే బా నుంచి లా వరకు ఉన్న అక్షరాల సమూహం. ఈవిడ ఇచ్చేది ఏంటి అంటే బలము అన్నదాన్ని ఇస్తుంది. మీరు రామాయణం చూసినప్పుడు అందులో విశ్వామిత్రుల వారు ఏంటి అంటే మన రాముడికి బల అతి బల అని 2 మంత్రాలు ఇచ్చారని, అంటే 2 మూలికలు ఇచ్చారని చెప్తారు. ఆ మూలికలే ఈ మంత్రాలు అన్నమాట. బల అంటే బాల అని, అతి బల అంటే లలిత అని అర్థం అనమాట. ఈ ఎప్పుడైతే బాల అన్నదానికి మనం అక్కడ చేసామో ఆ స్వాదిష్టాన చక్రానికి ఏంటి అంటే స్ట్రెంగ్త్ వస్తుంది. ఎప్పుడైతే స్ట్రెంగ్త్ వచ్చిందో శరీరం అంతా శక్తివంతంగా మారుతుంది. ఎందుకు శరీరం శక్తివంతంగా మారాలి అంటే మన బలహీనతలే మన్ని ఈ గమ్యం చేరకుండా చేస్తాయి. ఆ బలహీనత ఏదో తెలుసుకుని దాన్ని బలం కింద మార్చుకోగలిగితే, ఎందుకంటే ఎప్పుడు మన బలహీనతే మన స్ట్రెంగ్త్. అది మనకి తెలిసే స్థితి ఎవరిస్తారు అంటే బాలా త్రిపుర సుందరి ఇస్తుంది. అందువల్ల అక్కడ సుబ్రహ్మణ్య స్వామితో పాటు బాలా త్రిపుర సుందరిని కూడా ఉపాసిస్తే అసలు నాకున్న స్ట్రెంగ్త్ ఏంటి అన్నది మనకు అర్థం అవుతుంది. ఆ వేలో మనం ప్రయాణం చేస్తే మనకంటే గొప్ప లీడర్ ఈ సృష్టిలో ఎవరు లేరు. అది స్వాదిష్టాన చక్రం మనకిచ్చేది. అమ్మ, ఇప్పుడు మణిపుర చక్రం గురించి. మణిపుర చక్రం అంటే ఏంటి అంటే మన శరీరం మొత్తానికి పవర్ పాయింట్ అదే. అదేంటి అంటే మన నాభిస్థానం. ఇక్కడ అన్ఫార్చునేట్లీ మనకు ఉండకూడదు ఒకటి ఉందిట. దాని పేరు ఏంటి అంటే భయము. ఎందుకు భయం అంటే ఏంటి అంటే మనందరం అమ్మ కడుపులోంచి వస్తాం కదా. ఈ కడుపులోంచి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే కడుపులో ఉన్నంతసేపు చాలా చిన్న పొట్ట, అందులో 9 నెలల కాలం పాటు మనం హ్యాపీగా తిరిగేస్తాం చీకటిగా ఉన్నా సరే. దానికి కారణం ఏమిటి అంటే అమ్మకి బిడ్డకి ఒక కార్డు ఉంటుంది. ఆ కార్డుతో మనకి చాలా ధైర్యం ఏంటి అంటే మా అమ్మ నాతో ఉంది. తీరా 9వ నెల అవగానే అందరినీ బయటకు పంపిస్తారు, మనం బయటకు వస్తాం. రాగానే ఫస్ట్ కట్ చేసేది ఏంటి అంటే తల్లికి బిడ్డకి ఉన్న కనెక్షన్. ఈ కనెక్షన్ ఎప్పుడు కట్ చేశారో మనం వచ్చిన ప్రదేశం అమ్మ పొట్ట లాంటి చిన్న ప్లేస్ కాదు. ఇదంతా చాలా వ్యాపించున్న ప్రదేశం. ఈ ప్రదేశం కూడా లోపల చీకటిగా ఉండదుట, చాలా వెలుతురుతో ఉంది. దానికి తోడు మనం పుట్టామని సెలబ్రేషన్ కోసం చూడడానికి బోల్డ్ మంది ఫ్రెండ్స్ చుట్టాలు అందరూ వస్తారు. ఇలాంటి ఫార్మ్స్ ఎప్పుడు పొట్టలో చూసావా? చూడలేదు. పైగా పొట్టంతా వాటరీగా ఉంటుంది, బయటకు వచ్చేసరికి డ్రై. ఇవన్నీ ఒకేసారి కొత్తగా చూసేసరికి ఏమవుతుంది అంటే మనకు తెలియకుండా మనకు ఒకటి అర్థం అవుతుంది. అది ఏంటి అంటే నేను ఒంటరి, ఎందుకంటే నాతో ఎవరు లేరప్పుడు అమ్మ. ఆ ఇన్సెక్యూరిటీతోనే మనం భయంతో పెరుగుతాం. ఆ పెరగడం వల్ల ఏమవుతుంది అంటే ఎప్పుడు కూడా మనం చూసుకున్నప్పుడు ఏ పనైనా చెయ్యాలి అంటే మనమే ముందుకు తోసుకుంటాం, మళ్ళీ మనమే వెనక్కి లాక్కుంటాం. ఎందుకంటే మనకున్న భయమే. ఇప్పుడు చండీ అమ్మవారు ఏం చేస్తుంది అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి 3 అమ్మవార్లు కలిసి ఉన్న ఏకైక స్వరూపం అవడం వల్ల ఆవిడ మనకి ఒకటి ఓపెన్ చేస్తుందిట. అందుకే ఆ మంత్రంలో కూడా విచ్చే అంటే ఏంటి అంటే మణిపుర చక్రాన్ని ఏం చేస్తుందిట, వికసింప చేస్తుందిట. ఎప్పుడైతే ఆ చక్రాన్ని వికసింప చేసిందో దాని ద్వారా ఏంటి అంటే స్లోగా మనం ప్రకృతితో కనెక్ట్ అవుతాం. ఎప్పుడైతే ప్రకృతితో కనెక్ట్ అయ్యామో అప్పుడు మనకి ఇన్సెక్యూరిటీ ఎలా పోతుందంటే నేను వచ్చింది ఒకే ఒక అమ్మ పొట్టలోంచి, నాకు ఎవ్వరూ లేరు అనుకుంటున్నాను కానీ నాకు కనిపించే ప్రకృతి అంతా నా తల్లి యొక్క స్వరూపమే. ఎప్పుడైతే ప్రతి దానిలో నా తల్లిని చూడగలుగుతామో మనకున్న ఇన్సెక్యూరిటీ అన్నది పోయి అప్పటి నుంచి ధైర్యము అన్నది వస్తుంది. ఎప్పుడైతే ధైర్యం వచ్చిందో మనం ఏ పని చేసినా సరే అన్నిటిలోనూ ఆ చండీ అమ్మవారి దయవల్ల ముందుకు వెళ్ళడం తప్ప ఎప్పుడు వెనక్కి లాక్కోవడం ఉండదు. ఆ స్థితిని మనకి ఎవరిస్తారు అంటే మణిపూర్ చక్రాన్ని యాక్టివేట్ చేసి చండీ మాత మనకి ప్రసాదిస్తుంది. అమ్మ, అనాహత చక్రం గురించి. ఈ అనాహత చక్రం గురించి చెప్పాలి అంటే మనిషికి అంటే పుట్టినప్పుడు ఎలా ఉంటాంట అంటే మనం 5వ సంవత్సరం వరకు చాలా ప్యూర్గా అంటే దేవుడి దగ్గర నుంచి వచ్చినప్పుడు 5th అంటే మనకు 5వ సంవత్సరం వచ్చి 5 పూర్తయ్యే వరకు చాలా ప్యూర్గా ఉంటాంట. అంటే ఏంటంటే మనకి ఇది నాది, ఇది వేరే వాళ్ళది, ఈ భావాలు ఏమీ లేకుండా మొత్తం అంతా మందే, అంటే ఎవరొచ్చినా సరే నా వాళ్లే అని చెప్పి చాలా హ్యాపీగా ఉంటాంట. కానీ 6వ సంవత్సరంలోకి వచ్చేసరికి మన గుండెకి
అప్పటి వరకు ఉన్న ప్యూరిటీలోకి ఇంకోటి వచ్చి కలుస్తుందిట. దాని పేరు ఏంటి అంటే మోహము అని ఉంటుంది. అంటే మీరు కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని చెప్తారు కదా, అందులో మోహము అంటే అర్థం ఏంటి అంటే ఆకర్షణ అన్నది వచ్చి కలుస్తుందిట. మోహం అంటే ఆకర్షణ. ఈ ఆకర్షణ ఎప్పుడైతే వచ్చి కలిసిందో ఈ ప్రేమతో, అది ఎలా మారిపోతుంది అంటే డిజైర్, అంటే ఏంటంటే ప్రతిదీ సాధించుకోవాలి అన్నట్టు మారుతుందిట. ఈ మారడం వల్ల ఏంటి అంటే మనకు 6th ఇయర్ వచ్చినప్పటి నుంచి ఒక లక్షణం వస్తుందిట. ఆ లక్షణం పేరేంటి అంటే ఎక్స్పెక్టేషన్, అంటే ఆశించడం అని వస్తుందిట. ఆ ఆశించడం ఎప్పుడైతే వచ్చిందో మనం దేన్ని కోరుకున్నా సరే, అంటే ఏంటంటే ఏదైనా సరే ఒకటి వచ్చింది అనుకోండి, ఇది నాకు కాదు ఇంకోటి ఏదో కావాలనిపిస్తూ ఉంటుంది. ఆ స్థితిని మనకు పోగొట్టేవారు ఎవరు అంటే కృష్ణుడు. అందుకే ఆయనకి ఒక పేరు ఉందిట, ఏంటి అంటే మదన మోహన అని పిలుస్తారు. మదన మోహన అంటే అర్థం ఏమిటి అంటే మనలో ఉన్న ఈ పిచ్చి పిచ్చి ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మదించి, మోహనం అంటే ఏంటి అంటే మనలో ఉన్న మోహాన్ని ఎవరైతే తీసేస్తారో, అంటే మన లోపల ఉన్న ఇన్నర్ ఎమోషన్స్ అన్నిటినీ తీసేసి మనకి ఎవరైతే ప్రేమతత్వాన్ని పూర్తిగా ఇస్తారో ఆయన పేరే కృష్ణుడు. ఎప్పుడైతే ఆ ప్రేమ అన్నది మన లోపలికి వస్తుందో, మన హార్ట్ లోకి, మనం సాధించలేనిది ఏమీ లేదు. అంటే ప్రతి దాంట్లోనూ కూడా మనకి సక్సెస్సే. ఓన్లీ మనకి సక్సెస్ కోల్పోవడానికి కారణం ఏమిటి అంటే మన ఎక్స్పెక్టేషనే. ఎందువల్ల అంటే మనకి ఏదో పెద్దది వచ్చేది ఉంటుంది, మనం ఏమో ఇంత ఎక్స్పెక్ట్ చేస్తాం, దానికోసం పాటుపడడంలో వచ్చేదాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం, ఎంజాయ్ చేయలేకపోతున్నాం. అంటే ఏది వచ్చినా ఎంజాయ్ చేయం మనం, ఇంకోటి ఏదో కావాలనిపిస్తుంది. దానివల్ల వచ్చిన దాన్ని ఎంజాయ్ చేయలేని స్థితి ఏదైతే ఉందో దానివల్ల మనకి ఎక్కువ అపజయాలే మిగులుతాయి. ఎప్పుడైతే మనం వచ్చిన ప్రతి దాన్ని ఎంజాయ్ చేస్తున్నామో అప్పుడే విజయం వస్తుంది. అది మనకి ఇచ్చేదే కృష్ణుడు. అంటే కృష్ణుడు మంత్రం కనుక అక్కడ జరిగితే ఏమవుతుంది అంటే మన బాడీలో యాక్టివేషన్ అన్నది, అనాహత చక్రం ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో అది అవడం ద్వారా మనం అనుకున్న ప్రతి దాంట్లోనూ కూడా విజయాన్ని సాధించవచ్చు. అమ్మ విశుద్ధ చక్రం గురించి అమ్మ. విశుద్ధ చక్రం ఇది ఏంటి అంటే దాంట్లోనే ఉంది శుద్ధము అని. ఏంటి శుద్ధము అంటే ఇక్కడ గొంతులో ఒక విషయం ఉంటుందిట. ఇక్కడ ఎందుకంటే అందుకే చూడండి, గురు దత్తాత్రేయుల వారిని పెట్టడానికి కారణం ఏమిటి అంటే గురువు ఎప్పుడు మనకి ఏమిస్తాడు అంటే ఏ దిశ లేకుండా ఎటో అటు వెళ్ళిపోతున్న మనకి కరెక్ట్ గా ఒక రూట్ చూపించేది ఎవరు అంటే అది గురువు. ఇక్కడ గురువులందరికీ గురువైన దత్తాత్రేయుల వారిని ఎందుకు పెట్టారు అని అంటే అందుకే మనకి ఒక వే లేదనమాట. ఎటైతే గాలి అటు వెళ్ళిపోతున్నాం, ఇలా వెళుతున్న మనకి ఒక స్ట్రైట్ నిర్దేశం. ఆ నిర్దేశించి ఈ గాలికి ఇలా వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి అంటే ఇక్కడ ఒక విషయం ఉంటుందిట. అందుకే శివయ్యను కూడా గరళకంఠుడు అని పిలుస్తారు. అంటే ఏంటి అంటే ఆయన విషం తాగాడు అని అందరికీ కనిపిస్తుంది, కానీ ఆయన నిజంగా ఆయన చేసే పని ఏంటి అంటే మన కంఠంలో ఉన్న విషయాన్ని తీసేస్తాడట. ఈ కంఠంలో అందరి కంఠంలోనూ ఆ విషయం ఉంటుందిట. ఆ విషయం పేరు ఏంటి అంటే ఐడెంటిటీ అని ఒకటి ఉంటుందిట. అంటే నాకే పేరు కావాలి, అన్ని నాకే కావాలి అనిపిస్తూ ఉంటుందిట. అది మనం ఎంత కోరుకుంటామో అంత దానికి ఏమవుతాం, దూరం అయిపోతాం. ఎందుకు అని అంటే మనం దేన్ని లిమిట్ చేసుకోకూడదు ఎప్పుడూను. అలాగే మనం లిమిట్ చేయకూడదు ఇంకో విషయం ఏమిటి అంటే కమ్యూనికేషన్. ఎందుకంటే దీని ద్వారా మాత్రమే మనం ఏమవుతాం, స్ప్రెడ్ అవుతాం. మనకి స్ప్రెడ్డింగ్ ఎనర్జీ అనేది మన కమ్యూనికేషనే. దాన్ని ఎప్పుడైతే నేను నాది అన్న దాంట్లో లిమిట్ చేసేసామో ఇంకా మనం ఏమవుతుంది, స్ప్రెడ్ అవడం అనేది కుదరటం లేదు. ఇక్కడ దత్తాత్రేయుల వారు అంటే ఏంటంటే ఆయన్ని దిగంబర అని ఒక నామం ఉంది. మీరు చూస్తే దిగంబర అంటే అర్థం ఏమిటి, చాలా మంది ఏమనుకుంటారంటే బట్టలు లేకుండా తిరగడాన్ని దిగంబరత్వం అనుకుంటారు. దిగంబరం అంటే అది కాదు, దిక్కులే అంబరాలుగా కలిగిన దాన్నే దిగంబరము అని అంటారు. అంటే మొత్తం 8 దిక్కులు, అంటే అంత పెద్ద పెద్ద బట్టలు వేసుకున్నట్టు ఆయన. ఎందువల్ల అంటే ఆయన అంత వ్యాపక చైతన్యము అని అర్థం. అంటే అది లిమిట్ కాదు, అన్లిమిటెడ్. ఆ అన్లిమిటెడ్ స్థితి ఎప్పుడైతే మన కంఠంలోకి వస్తుందో అప్పుడు మనలో ఉన్న లిమిటేషన్స్ అన్ని పోతాయి. ఎప్పుడైతే లిమిటేషన్స్ పోయాయో మన కమ్యూనికేషన్ అన్నది చాలా బాగుంటుంది. మన కమ్యూనికేషన్ తోనే మనం కీర్తి ప్రతిష్టలు అన్నవి సంపాదించుకోగలుగుతాం. ఆ నేమ్ అండ్ ఫేమ్ అన్నది కోరుకోకపోతే చాలా వస్తుందిట. అది మనకి తెలియజేసేది ఎవరు అంటే విశుద్ధి చక్రాన్ని యాక్టివేట్ చేసి దత్తాత్రేయులు వారు. అమ్మ ఆజ్ఞా చక్రం గురించి అమ్మ. ఆజ్ఞాచక్రము దా పేరులోనే ఉంది చూడండి. ఆజ్ఞ అంటే ఏంటి అర్థం, ఆజ్ఞాపించడం. ఆజ్ఞాపించడం అది అంటే ఏంటి అంటే మన మొత్తాన్ని
చూపించేది అదే. ఎందుకు అంటే ఆజ్ఞ అంటే అర్థం ఏమిటంటే మన లోపల బుద్ధి లోపాలు ఏవైతే ఉన్నాయో ఆ బుద్ధి లోపాలన్నిటినీ తీసేసి, ఎందువల్ల అంటే మొత్తం జ్ఞానం అంతా ఎక్కడి నుంచే రావాలి. దీన్ని భృగుటి అని కూడా అంట, మూడో కన్ను. ఈ మూడో కన్ను ఓపెన్ అవడం అంటే ఏంటంటే చాలా మంది శివయ్య దగ్గర మూడో కన్ను ఉంది, కానీ ఇక్కడ కూడా మూడో కన్ను ఉంది, అందుకే అక్కడ శివయ్యే ఉంటాడట ఆ మూడో కన్నులో. ఆ శివయ్య ఉండి ఏం చేస్తాడు అంటే ఎప్పుడైతే ఆయన్ని కనుక మనం తలుచుకుంటూ ఉన్నామో, ఆయన కనెక్ట్ చేసేది ఎవరు అంటే అమ్మతో. అమ్మ అంటే ఏంటి ఇక్కడ ప్రకృతి. ఎందుకంటే శివుడు అమ్మ కలిసే ఉంటారు అర్ధనారీశ్వరులు. మీరు చూస్తే ఎప్పుడైతే ప్రకృతితో మనం కలిపాడో ప్రకృతిలో ఉన్న జ్ఞానం మొత్తం ఇక్కడికి రావడమే మూడో కన్ను తెరుచుకోవడం అంటే. అంటే అర్థం ఏమిటి అంటే మనకి మనం ఓపెన్ అప్ అవడం. ఎప్పుడైతే దీన్ని ఓపెన్ చేసామో ఇంకేంటంటే జ్ఞానము అన్నదాన్ని మనం చాలా మంది ఏమనుకుంటారు బుక్కుల్లో చదివి, మళ్ళీ ఇప్పటి వరకు చెప్పుకున్నది అదే లిమిటెడే కదా బుక్లో చదివినా కూడా. అంటే ఎక్కడి నుంచి చదవాలి అంటే మొత్తం యూనివర్స్ అనే బుక్ లోంచి చదవాలి. ఎందుకు అంటే జీవితం కూడా మనం ఏదైనా నేర్చుకునేది నిజంగా చెప్తే మనం లైవ్ ప్లాట్ఫామ్ వెళుతున్నప్పుడే నేర్చుకుంటా అంట. ఈ జ్ఞానం కూడా అంతే, అలా వెళుతున్నప్పుడే మనకి బుద్ధి. అది కూడా ఎప్పుడు అంటే విశ్వవర్ధనంబు విద్యాధనంబురా, అంటే నువ్వు ఎంత విశ్వంలోకి నీకు వచ్చిన నాలెడ్జ్ని పంపిస్తావో. ఎందువల్ల చాలా మంది ఏమనుకుంటారంటే మనకి తెలిసినది మనమే దాచేసుకోవాలి. మనకి తెలిసినది మనం ఎప్పుడైతే ఈ గుప్పిట్లో పెట్టామో ఏం ఉండదు, ఈ గుప్పిడే ఉంటుంది. మనం ఎప్పుడైతే ఓపెన్ అప్ చేసామో అదేమవుతుంది, విశ్వంలోకి వెళ్ళి జ్ఞానం కలిసేసరికి అది ఎన్ని రెట్లైనా అయ్యి మళ్ళీ ఏమవుతూ ఉంటుంది అంటే వెనక్కి వస్తుంది. దానికి తోడు ఏంటి అంటే ఇక్కడ శివయ్య కాలస్వరూపం కాబట్టి మనకి ప్రతి క్షణాన్ని ఎంత బాగా యూజ్ఫుల్గా వాడుకోవచ్చు అన్న విషయం తెలుస్తుంది. ఎంత బాగా అంటే యూజ్ఫుల్గా వాడుకోవడం అంటే ఏం లేదు, జనరల్గా ఏంటి అంటే మనకున్న లక్షణం అయితే ఫాస్ట్ లేదా ఫ్యూచర్లోకి వెళ్ళిపోతాం, ప్రెజెంట్ టెన్స్లో ఎప్పుడు ఉండం. ఎవరైతే ప్రెజెంట్ టెన్స్లో ఉంటారో వాళ్ళు మాత్రమే వాళ్ళ టైంని ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఎంజాయ్ చేయగలరు. కరెక్ట్. ఆ ఎంజాయ్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో మనం అనుకున్న ప్రతి దాన్ని కూడా గొప్పగా ఎస్టాబ్లిష్ చేసి చూపించగలుగుతాం అనమాట. అందుకే దేవి మప్యతి వేగవాన్ అని అంటారు. అంటే అర్థం ఏమిటి అంటే ప్రతి క్షణం కూడా అందులోంచి వచ్చే ఆలోచనలు ఒక పెద్ద క్రియేషన్ కిందే కనిపిస్తాయట. అవి అవుతాయా అవ్వవా అనిపిస్తాయట, కానీ అయ్యేసరికి ఇంత అద్భుతమా అనిపించేటట్టు ఉంటుందిట. అలాంటి బుద్ధిని మనకి ప్రసాదిస్తాడు శివయ్య. ఆయన్ని ప్రసాద శివ అని అంటారు. ప్రసాద శివ అంటే ఏంటి అంటే మనకి ప్రతిసారి జ్ఞానం అనే ప్రసాదాన్ని పెడుతూ ఉంటాడట. కాబట్టి అక్కడ ఆయన ఉంటే చాలు, ప్రసాదం ఆటోమేటిక్గా లోపలికి వచ్చేస్తుంది. ఆయన అక్కడ నిలబెట్టుకోవడానికే అక్కడ ప్రసాద శివ మంత్రం అని చెప్పేసి మనం ఆజ్ఞాచక్రం పైన దృష్టి పెట్టి చదువుకుంటాం. అమ్మ షట్చక్రాల గురించి చాలా చక్కగా చెప్పారమ్మా. సహస్రార చక్రం గురించి ఒక్కసారి చెప్పండి. సహస్రారము అందులోనే ఉంది చూడండి, 1000 అంటే అర్థం 1000 అని కూడా కాదు, అనేకము అంటే ఇన్ఫినిటీ. అది ఏమిటిట అంటే ఇన్ఫినిటీ అంటే అది అలా వస్తూ ఉంటుందిట. అక్కడ వచ్చేది ఏంటి ఇన్ఫినిటీగా అని ప్రశ్నించుకుంటే అక్కడ లలిత పరమేశ్వరుండి ప్రతి క్షణం మనకి ఇచ్చేది ఏంటిట అంటే ఆనందము అన్నదాన్ని ఇస్తుందిట. ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ సెకండ్ ప్రతి ఆనందాన్ని మనం పొందగలుగుతాం. అంటే ఏంటి అంటే మనం ప్రతిసారి ఎన్నున్నా సరే హ్యాపీనెస్ ఉండదు కదా. ఆ హ్యాపీనెస్ అంటే మోక్షం అంటే చాలా మంది ఏమనుకుంటారు చనిపోయిన తర్వాత ఎప్పుడో అది వస్తుందని అనుకుంటారట. కానీ ఇప్పుడు చనిపోయిన తర్వాత ఏమవుతుందని నేను చూడగలనా, నేను దాన్ని ఏమైనా ఎంజాయ్ చేయగలనా, ఏమీ చేయలేను. అంటే నేను ఎప్పుడు చేయగలను, ఇప్పుడు నాకు తెలుసు ఇది నిజం, నాకు వరకు ఇది నిజం. ఈ నిజం అయినప్పుడు ఈ ప్రతి క్షణాన్ని నేను ఎలా ఉండాలి అంటే ఆనందభరితంగా చేసుకోవాలి. అందుకని అక్కడ లలిత పరమేశ్వరిని పెట్టడానికి కారణం. లలిత అంటేనే అర్థం ఏమిటి అంటే ఆనందం. అంటే లోకాన్ లాలిత్యతే ఇది లలిత. ఈ లోకాల్ లాలిత్యతే ఇది లలిత అంటే లోకాలన్నిటినీ ఎవరైతే ఆనందం అనే ఉయ్యాల్లో ఊగిస్తారో ఆవిడ పేరు లలితట. సహస్రారంలోకి ఎవరు వెళ్తారో వాళ్ళకి అర్థమయ్యే విషయం ఏమిటి అంటే ఆనందం అంటే ఎలా వస్తుందండి, అది తెలియక ఏం చేస్తున్నాం, కారు కొనుక్కుని ఇది ఆనందం అనుకుంటాం, నగలు వేసుకుని బట్టలు వేసుకుని లేకపోతే ఇల్లులు కట్టుకుని ఇవన్నీ హ్యాపీనెస్లు అనుకుంటున్నాం. కానీ తీరా చూస్తే ఏమవుతుందో చూడండి, అది ఎంతసేపు ఉంటుంది, ఫస్ట్ కొన్ని 3 రోజులే ఉంటుంది అంతే. ఆ తర్వాత మళ్ళీ మన సాడ్నెస్ మందే. ఎందుకంటే హ్యాపీనెస్ రావాలి అంటే మనలో ఉన్న సాడ్నెస్ పోవాలి అంతే. అది పోవాలి అంటే మనకి ఏముండాలి,
ఏముండాలి అంటే రెండు విషయాలు ఉండాలట. ఇంకేం అక్కర్లే. అంటే ఇల్లు వద్దు, కారు వద్దు, బట్టలు వద్దు, మనుషులు ఏం వద్దు. ఏముండాలి, నాతో నేను హ్యాపీగా ఉండాలి అంటే ఆ రెండు చెప్పడమే ఇక్కడ లలితాదేవి యొక్క స్వరూపం. చూడండి, లలితాంబిక అని చెప్పినప్పుడు శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అంటే లలిత ఈజ్ ఈక్వల్ టు శివ ప్లస్ శక్తి. శివ అంటే ఏంటి అంటే జ్ఞానము అని అర్థం. శక్తి అంటే మీకు ఆల్రెడీ అర్థమైంది, ఎనర్జీ. ఎవరికైతే శక్తి జ్ఞానం రెండు కలిసి వాళ్ళ లోపల ఉంటాయో వాళ్ళే హ్యాపీగా ఉంటారు. అంటే నా హ్యాపీనెస్ కారణం ఏంటి అంటే నా ఎనర్జీ, నా నాలెడ్జ్, అంతే. ఇంకేది హ్యాపీ ఇవ్వదు. అదే లలితా సహస్రం చెప్తుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు గెయిన్ చేయాల్సింది ఏంటి అంటే ఎనర్జీని, నాలెడ్జ్ని. అది ఇక్కడ మనకి సహస్రార చక్రం నేర్పిస్తుంది. ఎప్పుడైతే నేర్పించిందో అన్నింటినీ ఎంజాయ్ చేస్తూ ఉంటాం, కానీ నాకేది శాశ్వతం అంటే నా శక్తి, నా జ్ఞానమే అని అర్థం చేసుకునే స్థితిని లలితాదేవి మనకు ప్రసాదిస్తుంది. చాలా చక్కగా చెప్పారమ్మా. అంటే ఎనర్జీ, నాలెడ్జీతోనే మనం ఆనందంగా ఉంటాం. ఈ రెండు ఉన్నాయి అంటే మనం ఎప్పటికీ సంతోషంగానే చాలా. ఎందుకంటే జ్ఞానం ఒక్కటి ఉన్నా హ్యాపీనెస్ ఉండదు. ఎందుకు? జ్ఞానం ఒక్కటే ఉందనుకోండి, చెప్పే ఉత్సాహం లేదు. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ జ్ఞానానికి విలువ లేదు. ఇప్పుడు శక్తి ఒక్కటే ఉంది, అప్పుడు ఏమవుతుంది? విచక్షణ జ్ఞానం లేదు. ఏం చేయాలో ఏం చేయకూడదో తెలీదు, ఇష్టమైనట్టు చేసుకుంటా. అంటే ఈ రెండిట్లో ఏది విడిగా ఉన్నా ఉపయోగం ఉండదు. రెండు కలిసి మనలో ఉంటేనే హ్యాపీ. కాబట్టే లలితాదేవిని కొలుస్తాం అనమాట. ఈ రెండు ఉంటే ఎప్పుడు నిత్య సంతోషంగా ఉంటాం. చాలా చక్కగా చెప్పారమ్మా. ధన్యవాదాలు.